ఓకే, ఈరోజు నేను నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ ఉన్నది కదా, ఇందులో ప్రీమియమ్స్ ప్రజెంట్ ఎట్లా ఉన్నాయి, తర్వాత ఎట్లా ఉంటాయని చెప్పేసి చూపిస్తా. ఇక్కడ వచ్చేసి సింపుల్గా మనం క్లిక్ చేసి చూపిస్తే 50 రూపీస్ ఉన్నది చూడండి, అమౌంట్ 14,000 అవుతుంది. సెల్లింగ్కి వచ్చేసి 50 రూపీస్ లాటే ఉన్నది, 82,000 అవుతుంది. అంటే ఇప్పుడు మినిమం ఒక 1,80,000 నార్మల్ 80,000 1 lakh పెట్టుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఏమంటుంది చూసిండ్రా, ఇందులో 120 ఇది ఎక్స్పైరీ, అప్పుడు 44,000 కావాలి. అంటే ఇవాళ స్టిల్ 2024 బిఫోర్, ఈరోజు 31st 2024 2025 బిఫోరు ఈ ఇయర్లో మాత్రమే మీరు సెల్లింగ్ చేయాలన్నా బయింగ్ చేయాలన్నా ఒక 5-10 వేలతోటి ఒక బయింగ్ అయితే మంచిగా చేయడానికి వచ్చుండే. కానీ ఇప్పుడు 44,000 నెక్స్ట్ ఎక్స్పైరీకి. దాదాపు ఈ ఎక్స్పైరీ ఎప్పుడుంది, ఇంకా నెక్స్ట్ ఎక్స్పైరీ 27 జాన్ వరకు మాత్రమే మనకు ఇదైతుంది. సో చూడండి, ఇంకా లాట్ సైజ్ అయితే అప్పటి వరకు అయితే 50 ఉంటుంది. సో దాని తర్వాత ఎప్పుడైతే మనకు ఈ నెక్స్ట్ ఎక్స్పైరీ జనవరి ఇట్లా మనకేంది 24th ఫిబ్రవరి ఇది ఉందో, అప్పటి నుండి మనకు లాట్ సైజ్ అయితే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు దాదాపు సెల్కి కావాలంటే, మనం సెల్ చేసుకోవాలంటే దాదాపు 2 లక్షలు కావాలన్నమాట. సో మినిమం ఏదేమైనా ఒక 2 లక్షలు పెట్టుకుంటే, 2 లక్షలు 2,50,000 కానీ పెట్టుకుంటే దాదాపు ఒక రోజుకు 2-3 వేలు 4-5 వేలు ఈజీగా తీసుకోగలవచ్చు. ఎందుకంటే పాయింట్స్కి ఒక 120 ఇట్లా, అందులో 65, అందులో 75 ఇట్లా ఉన్నది కదా. సో వాటిని పట్టుకొని మనమైతే తీసుకొని ఆ అమౌంట్ అయితే పెట్టి 2 lakhs సంథింగ్ ఎంతో పెట్టి డైలీ మనం ఒక 1%, 2% అయితే తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఇంకా స్టాక్ మార్కెట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వాలి వీలైతే. సో ఆప్షన్ బయింగ్ అయితే మీరు అసలు వెళ్ళకండి, ఎందుకంటే ఇప్పుడు ఫండ్స్ చూసారు కదా, ఈ చిన్న చిన్న ట్రేడర్స్ చాలా అమౌంట్ కూడా కొట్టడం వల్ల సెబీను ఎన్ఎస్సి మొత్తం కలిసి ఇట్లా చేసి చిన్న చిన్న ట్రేడింగ్ చేసే వాళ్ళను రాకుండా మార్కెట్లోకి పెద్ద అమౌంట్లు ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి చేసేలా సో మార్కెట్ ఇలా చేసిందన్నమాట. అందరూ మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి, ఎందుకంటే చిన్న చిన్న అమౌంట్లో అంతకుముందు కూడా ఇప్పుడు దాదాపు ఒక 3,000-5,000 పెట్టుకొని డైలీ ఒక 1,000-2,000 ఇట్లా తీసుకునే స్కోప్ ఉండే. కానీ ఇప్పుడు అలాంటి చాయిస్ అనేది లేదన్నమాట. సో ఎక్స్పైరీస్ లాంగ్ అయినాయి. అది కూడా ఒక మనకు డిసడ్వాంటేజ్ ప్లస్ అడ్వాంటేజ్ రెండు ఉన్నాయన్నమాట. ఇంకా మీరు వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని సో చూడండి, మార్కెట్ అయిపోయింది. ఓకే.